బచ్చల కూర పప్పు. ఇది తీగ బచ్చలండి. చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా. ఆకులు కూడా బచ్చల ఆకులు చాలా లేతగా కూడా ఉన్నాయి. ఆకులు ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి, పెద్ద పెద్దగాను. చాలా బాగుంది తీగ బచ్చలు. ఇది బాగా ముందర మనం శుభ్రం చేసుకోవాలి. ఆకులన్నీ కోసుకుని ఇలాగా శుభ్రం చేసుకుని రెడీ పెట్టుకోవాలి. కొద్దిగా కందిపప్పు చిన్న కప్పుతో సగం కప్పుడు తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు. ముందరగా కందిపప్పుని శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోగా బచ్చలాకుని కట్ చేసుకోవాలి. రెడీ పెట్టుకోవాలి కట్ చేసి. పప్పుకి పోపు వేసుకోవాలి. పోపుకి 1 స్పూన్ ఆయిల్, ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ మినపప్పు, స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక మిరపకాయల ముక్కలు చేసి వేసుకోవాలి. 1 స్పూన్ ఇంగు పొడి. ఇంగుతోనే మంచి రుచి వస్తుంది పప్పుకి, అందుకని ఇంగు కంపల్సరీ వేసుకోవాలి. వేగింది. ఇందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ బచ్చలాకు ఇది కూడా కట్ చేసి పెట్టుకుని బచ్చలాకు కూడా వేసుకుని కొద్దిగా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. బచ్చలాకు పచ్చివాసన పోయింది, ఇలా మగ్గింది బాగాను. ఇప్పుడు ఇందులో ముందరగా ఉడికించిన కందిపప్పు, ఈ పప్పుని ఉడికించుకున్నాం కదా, ఇందులో ఈ పప్పు వేసేసుకోవాలి. ఇది కూడా మిక్స్ చేసి కొద్దిగా మగ్గించుకోవాలి. ఇందులో పులుపు కోసం చింతపండు బదులు ఆమ్చూర్ పొడి ఇంట్లో చేసి పెట్టుకున్నది. ఇలా మన సమ్మర్లో మామిడికాయ ముక్కలవి ఎండబెట్టి ఇలా పొడి చేసి పెట్టుకుంటే చింతపండు వాడుకోకుండా ఇలా ఆమ్చూర్ పొడి వాడుకోవచ్చు. ఇందులోనే చిట్టూరు పసుపు, కారం, తగినంత ఉప్పు, బాగా మిక్స్ చేసుకోవాలి. పప్పు బచ్చల కూర అన్నీ కలిసేలాగా బాగా కొద్దిగా ఒక పొంగు వచ్చేలాగా ఇలాగా ఉడుకుతోంది. ఇలా ఉడికితే కనుక, ఎందుకంటే పప్పుతో పాటే మనం బచ్చల కూర కూడా పెట్టేస్తే బచ్చల కూర ఎక్కువ ఉడికేసి అందులో విటమిన్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇలా కనుక వేసుకుంటే బచ్చల కూర ఎక్కువ ఉడకకుండాను బాగా మెత్తగా, పప్పుతో పాటు పప్పు ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది కదా, అందుకని ఇలా వేసుకుని వండుకుంటే కనుక దీంట్లో విటమిన్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేకూరుస్తుంది. బచ్చల కూర పప్పు రెడీ అయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మంచి ఇంగు వాసనతో కందిపప్పు కాంబినేషన్తో బచ్చల కూర పప్పు. ఇది మనం వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు, రోటీ కానీ పుల్కా కానీ సర్వ్ చేసుకోవచ్చు. దాంట్లో కూడాను చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.